జేబులో ₹1,00,000 ఉన్నాయంటే అందరికి ఇట్లా చల్లుతూ వెళితే అది దానం కాదు. నా దగ్గర ఉన్నాయి ఇస్తున్నాను అంటే అది కాదట. భారతీయ సంస్కృతి చాలా స్పష్టంగా చెప్పింది, దానము చెయ్యి. ఎట్లా అంటే శ్రియాదేయం, సిగ్గుపడుతూ దానం చేయాలంట. అయ్యో నేను ఇంతే ఇవ్వగలుగుతున్నాను కదా, అయ్యో ఈ మాత్రం ఇవ్వగలుగుతున్నాను కదా, ఇంకొద్దిగా ఇచ్చింటే ఎంత బాగుంటుండే, ఇంకొద్దిగా దానం చేసే అవకాశం ఉంటే ఎంత బాగుంటుండే, ఇట్లా భావించాలట మనిషి. అంతేగాని అహంకారంతో దానం చేయొద్దు. ఇగో నేను ఉన్నవాడిని, వాడు లేనివాడు, వాడిని నేను ఇస్తున్నా, నేను చాలా గొప్పవాడిని, వాడు పేదవాడు అనేటువంటి భావంతో చేస్తే అది అహంకారంతో చేసిన దానం. అది ఫలితాన్ని ఇవ్వదు కదా, పాపాన్ని ఇస్తుంది. కనుక మన వేదం ఏం చెప్పింది అంటే శ్రియాదేయం, సిగ్గుపడుతూ దానం చేయి. హ్రియాదేయం తర్వాత నీకెంత సంపద ఉందో శ్రియాదేయం, నీకెంత సంపద ఉంటుందో చేయి. హ్రియాదేయం, సిగ్గుపడుతూ దానం చేయి. శ్రద్ధయాదేయం, శ్రద్ధతో చేయి. దానం చేసేటువంటిది చాలా భక్తిభావంతో గౌరవభావంతో చెయ్యి. అశ్రద్ధయా అదేయం, అశ్రద్ధతో చెయ్యకు. తీసి పడేసేయడం, తీసుకపో అనడం, ఇట్లాంటివి చేయకూడదు. ఇచ్చేటువంటి దానాన్ని చాలా మర్యాదగా, చాలా గౌరవంగా, చాలా భక్తిగా చెయ్యాలి. అప్పుడే ఆ దానం ఫలిస్తుంది. కనుక ఆ దానం ఎట్లా చేయాలో చెప్పాను. రెండవది ఏమిటంటే ఆ దానం ఎవరికి చేయాలో కూడా చెప్పాను. ఎవరికంటే వాళ్లకు చేస్తే అది దానం అనిపించుకోదు. ఎందుకంటే పాత్రత నెరిగి దానం చేయమన్నారు. పాత్రత అంటే ఏమిటంటే యోగ్యత, అర్హత. కనుక ఎవనికి అవసరమో వానికి దానం చేయాలి. అది కూడా ఎంత అవసరమో అంతే దానం చేయాలి. పైగా ఎప్పుడు అవసరమో అప్పుడే దానం చేయాలి. వీటిని గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఎవరికంటే వాడిని చేస్తే అది అపాత్ర దానం అన్నారు. అయోగ్యునికి దానం చేయడాన్ని అపాత్ర దానం అన్నారు. అపాత్ర దానం చేస్తే అది చాలా పాప ఫలితాలను ఇస్తుంది. కనుక దానం చేయాలి, దానం చేయాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, వినోబా భావే అంటాం, గాంధేయవాది. ఆయన భూదానం ఉద్యమాన్ని చేశాడు. దేశమంతా కూడా పేదలకు, భూమి లేని వాళ్ళకు భూమిని పంచేటువంటి ఒక అద్భుతమైన ఒక యజ్ఞంలాగా భూదాన యజ్ఞం అన్నాడు ఆయన. ఆ విధంగా చేయగలిగాడు. ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, ఏమిటంటే సర్వసమర్పణ్ అనేటువంటి ఒక కార్యక్రమం. అంటే సర్వాన్ని దానం చేసేటువంటి, అంటే తన యొక్క తన్ను మన్ను ధన్ అంటాం, తన యొక్క మనస్సును, తన యొక్క శరీరాన్ని, తన యొక్క సంపదను కూడా దానం చేసేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నాడు. అంటే దానం నువ్వు ఏమైనా చేయవచ్చు. ఇప్పుడు చూస్తున్నాం, అవయవదానం చేస్తున్నారు, కళ్ళు దానం చేస్తున్నారు, రక్తదానం చేస్తున్నారు, శరీర దానం కూడా చేస్తున్నారు. ఒకవేళ చనిపోతే తన శరీరాన్ని ఇతరులకు పనికొచ్చేటట్టుగా ఉంటే దానం చేస్తున్నారు. ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు గారు తన మరణానంతరం తన శరీరాన్ని, పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇచ్చాడు ఆయన. ఎందుకు అంటే అది వైద్య విద్యార్థులు ఉపయోగపడాలి. అంటే చనిపోయిన తర్వాత కూడా తన శరీరం ఇతరులకు ఉపయోగపడాలనేటువంటి ఒక అద్భుతమైన భావన. కనుక ఈ విధంగా దానాన్ని మనం గమనించినట్లయితే ఎన్నో విషయాలు ఇన్ని చెప్పారు కదా. దీంట్లో ఏం చేస్తావో చెయ్యి, పర్వాలేదు. ఏ దానం చేస్తావో చెయ్యి. ఏమి ప్రకృతిని చూసి నేర్చుకోవాలి మనం. ఏమిటి అంటే దానగుణం, పరోపకార గుణం. ఇంకొకటి ఈ పద్యంలో చెప్పాడు, దానము చేయాలి, పరోపకారం చేయాలి, ఇతరులకు మేలు చేయాలి. ఈ భావన ప్రతి మనిషిలో కలగాలి. అంటే ఎందుకు మేలు చేయాలి, చేస్తే నాకేమిటి లాభం, ఇది ఆలోచిస్తాం. ప్రతిదాన్ని వ్యాపార దృష్టితో చూసేటువంటి సంస్కృతి పెళ్ళుబుగుతున్న కాలంలో ఉన్నాం మనం. ఏ పని చేస్తే ఎంత లాభం, ఏ పని చేస్తే ఏం లాభం, ఈ విధంగా లెక్కలు వేసుకొని బతికేటువంటి ఒక నికృష్టపు కాలంలో మనం జీవిస్తున్నాం. కానీ ప్రకృతిని గమనించండి. ప్రకృతి ఇతరులకు మేలు చేస్తుంది. ప్రకృతి వల్ల ప్రాణులని హాయిగా ఉన్నాయి. నిజంగా ప్రకృతి నాకు వీళ్ళకి మేలు చేస్తే నాకేమిటి అనుకుంటే ఏమయ్యేవాళ్ళం మనం? అసలు మన మనుగడ ఉండేదే? ఒక గాలి కానీ, నీరు కానీ, నిప్పు కానీ,
ఆకాశం కానీ ఊహించండి మీరు, చెట్లు చేమ ఇవన్నీ నదులు చూడండి. అంటే ఇవన్నీ పరోపకార భావన మనకు నేర్పుతున్నాయి కదా. మరి ఈ విధంగా మనం కూడా మనకున్నంతలో మనం మేలు చేస్తే, ఉపకారం చేయగలిగితే ఎంత బాగుంటుంది. అందుకే మన వాళ్ళు చెప్పారు, పరోపకారార్థమిదం శరీరం. ఈ శరీరం ఎందుకుందయ్యా అంటే ఇతరులకు ఉపకారం చేయడానికే. నిజంగా ఈ శరీరం యొక్క సార్థకత ఎక్కడుంది అంటే ఇతరులకు మేలు చేయడంలోనే. కనుక ఆ విధంగా మనం మేలు చేయగలిగితే, ఆ విధంగా మనం మంచి చేయగలిగితే మనకు చాలా గొప్పగా ఉంటుంది. ఆ పరోపకార భావన మన హృదయాల్లో పల్లవించాలి, మన హృదయాలందుకు సిద్ధం కావాలి. ప్రతి ఒక్కరిలో ఈ భావన ఉన్నప్పుడు సమాజం, దాంతో ప్రపంచమే ఎంత ఆనందంగా ఉంటుందండి. ఒకరికొకరు మేలు చేసుకోవడంలో ఎంత ఆనందం ఉంది, ఎంత తృప్తి ఉంది, ఎంత శ్రేయస్సు ఉంది, ఇది ఆలోచించాలి. కనుక ఎవరికి వారే గిరిగించుకొని కూర్చోకుండా ఇతరులకు మన వల్ల మేలు జరగాలి, ఇతరులకు మన వల్ల మేలు జరగాలి. లోకా సమస్తాః సుఖినో భవంతు అన్న భావన వెనుక ఇది ఉంది. అది నెరవేరాలంటే పరోపకార బుద్ధి కలగాలి. కనుక సర్వే భవంతు సుఖినః అన్నది మన సంస్కృతి. అందరూ సుఖంగా ఉండాలి, నేనొక్కడనే కాదు, అందరూ సుఖంగా ఉండాలన్నప్పుడు పరోపకార భావన వృద్ధి పొందితే అందరూ సుఖంగా ఉంటారు. ప్రపంచమే ఆనందమయంగా, ఆనందశాలగా అది శోభిస్తుంది. కనుక ఈ రెండు చెప్పి ఇంకొక మాట అన్నాడు ఈ పద్యంలో, కీర్తిని కూడా పొందాలి అన్నాడు. దానము పరోపకారంతో పాటు కీర్తి పొందాలి కదా అన్నాడు. కీర్తి పొందాలి అంటే ఇప్పుడు మనం అనుకునే కీర్తి కాదండి. ఇప్పుడు గోరంతా పనిచేసి కొండంత కీర్తిని మనం అపేక్షిస్తున్నాం. ఇది కీర్తి కాదు. అంటే ఒక మంచి పనుల వల్ల, నిష్కల్మషణ హృదయంతో చేసేటువంటి కర్మల వల్ల పొందేటువంటి పేరు అది కీర్తి. ఒక త్యాగభావంతో, దానభావంతో, సత్కర్మ ఆచరణ చేయాలనేటువంటి సంకల్పంతో చేసేటువంటి పనుల వల్ల కలిగేదాన్ని మనం కీర్తి అంటాం. మరి కీర్తి ఎందుకు పొందాలి? కీర్తి కొరకు మనం చేసేది ఏమిటి? దీంట్లో రహస్యం అంటే, కీర్తిని ఈ లోకంలో మనం పొందితే, ఈ లోకంలో మన గురించి మంచిగా ఎంతకాలం చెప్పుకుంటారో అంతకాలం ఉత్తమ లోకాల్లో మనం ఉంటామని, స్వర్గాది లోకాల్లో ఉంటామని. అది దాంట్లో ఉండేటువంటి ఒక ఆంతరం. అందుకొరకు ఆ పుణ్యగతులు మనకు కలగాలంటే, ఉత్తమగతులు కలగాలంటే ఇక్కడ మనకు కీర్తి ఉండాలి. మనకు కీర్తి ఉండాలంటే మంచి పనులు చేయాలి. మంచి పనులు అంటే ఏమిటి? దానము, పరోపకారం. ఇంత స్పష్టంగా భాగవతం మనకు చెప్పింది. ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. పురుషునకు అని ఒక మాట ఉపయోగించారు చివరిలో. అంటే మగవానికి అని అర్థం చేసుకుంటాం. మగవానికి ఇవన్నీ చేయాలని. కానీ పురుషుడు అంటే మగవాడు అని కాదండి. పురుషుడు అంటే మనిషి అని అర్థం. ఉద్యోగం పురుష లక్షణం అనగానే ఉద్యోగాలు మగవాళ్ళు చేయాలి అని ఒక తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అసలు ఉద్యోగం అంటే జాబ్ అనే అర్థం కాదు. ఉద్యోగం అంటే ప్రయత్నం. పురుష లక్షణం అంటే మనిషి యొక్క లక్షణం అని అంతే అక్కడ. కనుక ఇక్కడ పురుషుని కిందనంటే ప్రతి మనిషికి కూడా ఆడ మగ తేడా లేదు. మనిషి అయి పుట్టిన ప్రతి వాడు చేయవలసినవి రెండు, పొందవలసినది ఒకటి. చేయవలసినవి దానము, పరోపకారం. పొందవలసినది కీర్తి. కనుక ఆ రెండు చేస్తే ఈ ఒకటి పొందుతాడు. దీనివల్ల మానవ జీవనం సార్థకమవుతుంది అనేటువంటిది ఒక అద్భుతమైన సందేశాన్ని మనకు భాగవతం అందించింది. అటువంటి ఒక ఉత్తమమైన సంస్కారంతో మనమంతా ముందుకు వెళదాం. స్వస్తి.